హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఎప్పుడు రెగ్యులర్ పచ్చళ్ళు కాకుండా ఈసారి దొండకాయ పచ్చడి అయితే నేను ఇక్కడ ట్రై చేస్తాను. మా అమ్మ వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయలేదని. దీనికోసం నేను దొండకాయలు టమాటోలు మీడియం సైజులోనే కట్ చేసుకున్నాను. చిన్నగా అయితే నేను కట్ చేయలేదు. కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం దగ్గర పడ్డాక ఇందులో చింతపండు ఎండుమిరపకాయలు వేస్తే ఈ స్టేజ్లో అయితేనే టేస్ట్ అనేది కుదురుతుంది. ముందుగా వేసేస్తే బాగోదన్నమాట. ఆ టమాటోస్ అండ్ చింతపండు మిక్స్ అయ్యి కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటుంది. ఇది ఒకసారి కలుపుకున్నాక దింపే ముందు చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కనుక పచ్చడి టేస్ట్ అనేది డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. ఇవి చల్లార్చుకున్నాక మిక్సీ చేసుకోవాలి అండ్ కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా చేసుకోకూడదు. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుంటూ వేయండి, ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి ఎంత వేసినా తక్కువగానే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను తాలింపు రెగ్యులర్గానే పెట్టాను, డిఫరెంట్గా అయితే ఏం పెట్టలేదు. ఇందులో కొంతమంది ఇంగువ యాడ్ చేస్తారు, నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో రెసిపీ చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.